ఈ అమ్మాయి పేరు మీరా. ప్రతిరోజూ ఏదో అలసటగా ఉండేది. పనిలో శ్రద్ధ చూపించేది కాదు, టైంకీ లేసేది కాదు, ఇంట్లో అందరితో జాలీగా మాట్లాడేది కాదు, ఏదో లోకల్లో ఉండేది. భోజనం టైంలో కూడా సరిగా తినేది కాదు. ఆఫీస్లో ప్రెజెంటేషన్స్ టైంలో, లంచ్ చేసే టైంలో కూడా ఎవరితో కూర్చోకుండా అలాగే ఉండేది. అలా ఒకరోజు రాత్రి తన ఆఫీస్ వర్క్ ఇష్టం లేకున్నా చేస్తుండగా ఇంట్లో పవర్ పోతుంది, బయట వర్షం. మీరా అలానే ల్యాప్టాప్ చూస్తూ ఉండగా వెనకాల ఏదో మెరిసే శబ్దం వినిపించింది. మీరా పట్టించుకోలేదు. మలిట్ శబ్దం వస్తే చూసింది. తన వెనుక ఉన్న అద్దం మెరుస్తూ కనిపించింది. మీరా లేచి దగ్గరికి వెళ్లి తన వేళ్లతో మెరిసే అద్దం తాకింది. ఏదో వింతగా అనిపించింది. మీరా ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడే సడన్గా ఎవరో అద్దంలో నుండి లాగినట్టు అనిపించి మెరిసే అద్దం మీరాని లాగేసింది. ఏదో మాయలా అనిపించింది. అప్పుడు మొదలైంది ప్రయాణం. అంతలోపే ఒక అందమైన లోకం కనపడి దూరంగా చూస్తే ఆదిలక్ష్మీ దేవత ప్రత్యక్షయం అయ్యింది. మీరా దేవత దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ దేవత అనింది, ప్రియమైన మీరా, ఈ తెల్ల పద్మాన్ని తీసుకో. నీ మనసు నిశ్శబ్దంగా ఉండని. ఆ నిశ్శబ్దంలో నీ బలాన్ని తెలుసుకుంటావు. మీరా ఆ కమలాన్ని తీసుకున్న వెంటనే ముందుకట్టే ప్రశాంతమనిపించింది. దేవత ఆశీర్వాదములు ఇచ్చి ముందుకి దారి చూపించింది. మీరా వెళ్తూ ఉండగా ధనలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమయింది. ఆ అమ్మవారు మీరతో అనింది, బాలిక, డబ్బు వస్తుంది పోతుంది. మీ కృషి కూడా ఒక రకమైన సంపదే. ఈ బంగారు ఎన్వెలప్ కొత్త మొదలు. మంచి విషయాలు నీ దిశగా వస్తున్నానని నమ్ము. అప్పుడు మీరా సంతోషంగా గోల్డెన్ ఎన్వెలప్ ఇంకా ఆశీర్వాదములు తీసుకుని ముందుకి వెళుతుంది. వెళ్తూ ఉండగా మీరాకి ధన్యలక్ష్మీ దేవత కనిపిస్తుంది. చుట్టూ పొలాలు చూస్తూ తను దగ్గరికి వెళ్తుంది. అమ్మవారు చూసి నవ్వుతూ అనింది, మీరా, ఈ అన్నం తీసుకో. నీ శరీరం నీ ఇంటిలాంటిది. ప్రేమతో గౌరవంతో చూసుకో. ఆ అన్నం కుండాని మరియు దీవెనులు తీసుకొని వెళ్తూ ఉండగా అనుకుంటుంది, నేను నా ఆరోగ్యంని లెక్క చెయ్యలేదు కాని ఇప్పట్నుండి అలా చెయ్యను అనుకుంటూ వెళ్తుంది. మెల్లిగా చుట్టూ వెలుగుని చీకటి కమ్మేస్తది. ముందు చూస్తే వీరలక్ష్మీదేవత ప్రత్యక్షమవుతుంది. చాలా ధైర్యంతో నిలబడి అనింది, నీ భయాలను ఎదుర్కో. మీరా, ఈ ఖడ్గం తీసుకో. నీ బలం ఎప్పట్నుంచో నీలోనే ఉంది. మీరా ఖడ్గాని తీసుకుని ధైర్యంగా అంటుంది, ధన్యవాదములు అమ్మా. తన ప్రయాణం కొనసాగింది. దూరంగా పూల సుహాసన విరిసింది. ఎప్పుడు సంతానలక్ష్మీ దేవత కనిపించింది. మీరా ఆనందంతో ఆమె దగ్గరికి పరుగుతీసింది. అమ్మవారు అనింది, ఈ పువ్వు నీకోసమే. నీవు ఒంటరిగా లేవు. ప్రేమ ఎప్పుడూ నీ చుట్టూ ఉంటుంది. మీరా పువ్వుని తీసుకుని తన అమ్మా నాన్నలను గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళని పట్టించుకోలే అని బాధపడుతుంది. అమ్మవారు అంటుంది, బాధపడకు బంగారం, అంతా మంచే జరుగుతుంది. ముందుకి కొనసాగు. మీరా మెలిగా నమస్కరించి అక్కడ నుండి ముందుకు సాగుతుంది. ఈసారి విద్యాలక్ష్మీ దేవత వస్తుంది. మీరాతో అంటుంది, ఈ పుస్తకం నీ వెలుగు బాలిక. నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటే నీ మార్గం వెలుగుతుంటుంది. వెలుగుతున్న పుస్తకంని తీసుకుని కనులకి అదుకుంటుంది. అలాని అమ్మవారి దీవెనలు తీసుకుని ముందుకి సాగుతుంది. మీరా ఆసక్తిగా ముందుకు వెళ్తూ విజయలక్ష్మీ దేవతని చూస్తుంది. అమ్మవారు దూరంగా ఉంటారు. తను పరుగు తీసి అమ్మవారిని చేరుకుంటుంది. విజయలక్ష్మీ దేవత అంటుంది, ఈ తెల్లహారాన్ని గౌరవంగా ధరించు. నీవు నిజాయితీతో వేసే ప్రతి అడుగు విజయమే. మీరా ఆ పూల హారాన్ని ధరించి నమస్కరిస్తుంది. ముందుకి సాగుతుంది. దూరంగా ఏనుగులు కనిపిస్తాయి. దగ్గరికి వెళ్తూ చివరిగా గజలక్ష్మీదేవత కనిపిస్తుంది. వైభవంగా గజేంద్రుల మధ్య కూర్చుంటుంది. మీరాతో అంటుంది, నేను నీకు కిరీటం పెట్టుతున్నాను. లోకానికి కాదు, నీవు నీ విలువ గుర్తుపెట్టుకునేలా. ఇవన్నీ చూశాక మీరా తిరిగి చూసేసరికి తన రూంలోకి వచ్చేస్తుంది. ఆ మెరుస్తున్న అద్దం ముందులాగా అయిపోతుంది. ఆ రోజు నుండి మీరాలో మార్పులు మొదలవుతాయి. రోజూ ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుని ఆరోగ్యంగా ఉంటూ ఆఫీస్ వర్క్స్ అన్నీ సవ్యంగా ముగిస్తూ ముందుకు సాగుతుంది తన ప్రయాణం. మీరా సమాధానం కోసం వచ్చింది, కాని ఆమె దానికంటే గొప్పదాన్ని పొందింది.
గుండెలో ఒక ప్రశాంతత, తలెత్తి నిలబడే ధైర్యం, తెలుసుకోవడానికి జ్ఞానం, మరియు ఎప్పటినుండో ఆమె కోసం ఎదురుచూస్తున్న ప్రేమ. అమ్మవార్లు ఆమె జీవితాన్ని మార్చలేదు, ఆమె తాను నిజంగా ఎవరో చూపించారు. ఇప్పుడు ఆమె తనలో ఉన్న ఆ వెలుగుతో జీవిస్తుంది, తనకోసం కాదు, ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు కోసం.